నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా కొన్ని న్యూస్లు వింటున్నప్పుడు ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా జెన్జీ కిడ్స్, జెన్జీ ఆల్ఫా మీద మాట్లాడతారు, కానీ వాళ్ళకున్నంత మోరల్స్, ఎథిక్స్ చెప్పాలంటే ముందు జనరేషన్ వాళ్ళకి లేదనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎలాంటి న్యూస్ విన్నా, ఏ న్యూస్ పెట్టినా ఎక్కువ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు చేసే పనికి మాలిన పనులు చూస్తుంటే ఇంత దారుణంగా ఉంది ఈ సొసైటీ అనిపిస్తుంటుంది. అసలు చట్టం అనేది ఎంత గట్టిగా వర్తిస్తుంది, దానివల్ల జరిగే నష్టం ఏంటి, జీవితాలు పాడైపోతుంటాయి అని తెలిసి కూడా కావాలని చెప్పేసి అదే అభంశుభం తెలియని అమాయకులతో చాలామంది చెలగాటం ఆడతారు. వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది ఈ సొసైటీలో. నిజంగా అలాంటి వాళ్ళని దుబాయ్లో ఉన్న చట్టాలు తీసుకొచ్చేసి ఆ సెకండ్లోనే కాల్చి పడేయాలి ఎదవలంటే నిజంగా ఏమైనా మారుతుందేమో అనిపిస్తుంటుంది. అరే 12-13 సంవత్సరాలు అసలు ఏమి తెలియని అమ్మాయిలకి చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళని పాడు చేసే ఎదవల్ని ఏమనాలో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా 82 సంవత్సరాల ఒక ముసల వ్యక్తి, ఒక వృద్ధాపంలో ఉన్న ఒక వ్యక్తి, ఇంకా కాటికి కాళ్ళు జాపే వయసులో ఉన్న ఒక వ్యక్తి, 12 సంవత్సరాలు ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కొంచెం మతిస్థిమితం సరిగా లేదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తా అని ఆ అమ్మాయి మీద మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేసిన ఒక వ్యక్తి. 2023లో జరిగిన ఈ సంఘటనకి 2026లో ఇప్పుడు దానికి జడ్జిమెంట్ వచ్చి అతనికి 22 సంవత్సరాలు జైలు శిక్ష అమలు చేసింది అనమాట. చైతన్యపురిలో జరిగిన ఈ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. సో దాని మీద మాట్లాడడానికి ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు మదర్ ఫౌండేషన్ అండ్ కాంగ్రెస్ లీడర్ సంధ్యా రెడ్డి గారు. సంధ్యా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. చూస్తున్నాం, విలువలు లేవు, సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఎన్ని రకాల అవేర్నెస్ వీడియోస్ చేసినా, ఎంత ఫ్యామిలీ వాల్యూస్ అని చెప్పినా, మేము చేసే పనులు మేము చేస్తాం, మొగుళ్ళని చంపుకుంటాం, పిల్లలను చంపుకుంటాం, విడాకులు తీసుకుంటాం, ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటాం, చేస్తాం, ఇంకా అసలు ఏందంటే అన్ని సమాజంలో ఏ అయితే మనం చేయకూడదో, వేటినైతే మనం అరికట్టాలో వాటి వైపే యువత కాదు నేను చెప్తుంది. 50, 60, 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ. నిజంగా ఆ కేసు గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు జైలు శిక్ష 22 సంవత్సరాలు ఆయనకి 82 వయసులో పడటం నిజంగా ఒక రకంగా ఆనందకరం, ఇంకొక రకంగా 12 సంవత్సరాల అమ్మాయిని ఆ విధంగా చేయటం బాధాకరం. ఏం చెప్తారు సంధ్యారెడ్డి గారు? ఆనందం అంటే 3 years వేస్ట్ అయినట్టే కదండి. వాడు చేసింది 2023లో, 2026 అంటే ఇంకా ఒక 3 years ముందు. ఇట్లాంటివి ఏమంటే ఒక 1-2 months లో అయిపోవాలా. ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ అంటాం చూడండి, తొందరగా అయిపోవాలి. అలా అయిపోకుండా కాలయాపన చేసుకుంటూ లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ కేసులు కట్టడం అనేది కోర్టులో లోపాలు ఉన్నాయి. ప్రస్తుతం నుంచి లాలో చాలా లోపాలు ఉన్నాయి. అవి సవరించుకోవాల్సిన అంశం అయితే ఉందని చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం. చాలా విషయాలలో మొన్న చంద్రాయణగుట్టలో కూడా అండి 10 ఏళ్ల పాపని, అంటే వాళ్ళు ఎంతసేపటికి అభం శుభం తెలియని అమ్మాయిల మీద అగత్యాలి. ఎందుకంటే వాళ్ళు అడగలేరు కదా ఏం జరుగుతుంది ఏందనేది, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అడగలేరు. ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన దగ్గర 80 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేవాడు ఎవడున్నాడు? అంటే ఇక్కడ కూడా అండి అసలు బాధితులు చాలా మంది ఇంకా జరుగుతున్నాయి, కానీ చాలా మంది బయటికి రావట్లేదు. మొన్న మన ఖమ్మంలో సంఘటన చూసినాం. 62 ఏళ్ళు, 55 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉంటాయి. ఆ అమ్మాయి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది హాలిడేస్ లో. వాడు పాడు చేయడమే కాకుండా ఆ అమ్మాయిని పైనుంచి తీసి కిందికి ఎత్తేసాడు. అంటే వీళ్ళు మతి ఉండి చేస్తారా, మతి లేక చేస్తారా అనేది అర్థం కావట్లేదు. ప్రతి నిమిషానికి ఒక జరుగుతుంది. ఎవరి నుంచి చిన్న పిల్లల్ని టార్గెట్. ఈ మధ్య కాలంలో 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలు రోజు వాళ్ళ మీద అగత్యాలు జరుగుతుంది. అంటే 3 సంవత్సరాలు కానీ నిజంగా ఈ తప్పులు జరుగుతుంటే నిజంగా ఏం అనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. చట్టం ఇంత స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు, అసలుకి ఎవరిని వదిలిపెట్టట్లేదు. మనకు ఇప్పుడు రోషన్ గారు ఏం స్ట్రాంగ్ ఉన్నా ఏం ఉపయోగం చెప్పండి. 23లో జరుగుతాయి, 26లో జరిగిందంటే ఇంకా చట్టము అది ఇంకా ఫాస్ట్ గా ఉందని మనం ఎలా అనుకోండి. ఇప్పుడు భాగీరథి విషయం ఉందాం. తనకి ఎగ్జామ్స్ ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రావడం. అంటే ఇంకా చట్టం అనేది ఏంటంటే ఒక వ్యక్తికి మనం ఒక లైఫ్ ని ఇస్తున్నాడు. అసలు ఇలాంటి దాంట్లో అసలు లైఫే ఉండకూడదు.
వాళ్ళు చేసిన ఎవరైనా ఇవాళ ఎవరి విషయం తీసుకున్నా కూడా లైఫ్ అనేది ఉండకూడదు. ఇంకేంటి అవసరాల కోసం బయటికి వస్తారు, ఎగ్జామ్లు రాసుకుంటారు, అవుతాం, హెల్త్ పరంగా బయటికి వెళ్తామంటారు. తప్పు చేసినప్పుడు చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదండి. మన గతంలో చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం. సౌదీ అరేబియా చట్టాలు వస్తేనే మన భారతదేశం బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం. కానీ అది రాదు అనేది చాలా మంది అనుకుంటున్నారు. కానీ మనమందరము కూర్చొని ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరం అనుకుంటే డెఫ్ వస్తుంది. చట్టంలో కూడా నమ్మకం లేకుండా అయిపోయింది కోర్టుల మీద జనాలకి. మీరు ఏ కేసు చేసినా మర్డర్ చేస్తే 3 నెలల బయటకు వస్తాం అనేది ఉంది, అత్యాచారం చేస్తే బెయిల్ మీద బయటకు వస్తాం అనేది ఉంది. అసలు న్యాయ వ్యవస్థ ఉందండి, న్యాయ వ్యవస్థల మీద ఎవరికి ఉందండి? మరి నమ్మకం లేకుండా ఈ న్యాయ వ్యవస్థలు నమ్మకం లేకుండా ప్రజలకు అసలు ఊరటనివ్వకుండా ఈ చట్టాలు ఉంటేంది ఊడుతుంది రోషన్ గారు. అసలు వాడు చూడు, వాడికి ఏం పొయ్యకాలం వచ్చింది. ఒక మతిస్థిమితం లేని అమ్మాయిని వాడు ఆడుకున్నాడంటే వాడు మనిషి ఎట్లా అవుతాడండి? మనిషి అసలు మనిషి కూడా కాదు వాడు, ఒక అసలు జంతువు కూడా ఒకసారి ఆలోచిస్తుంది. మనతో సమానమైన వాళ్ళతోనైనా మనం అది చేయాలి అనిపిస్తుంది. కానీ ఒక మనమరాలు వయసున్న అమ్మాయిని తీసుకొని ఇప్పుడు నిజంగా కూడా ఇంక ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ముని మనవరాల వయసు ఉంటుంది 100%. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ నేరం అనేది తీవ్రత అక్కడ ఇప్పుడు చాలా మంది బాధితులు బయటకు వచ్చి చెప్పుకోవట్లేదు రోషన్ గారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చెప్తే ఏమవుతుందమ్మా, మేమే అల్లరిపాలు అవుతున్నాము, మాకేమైనా న్యాయం జరుగుతుందా, ఈ పోలీసులకు పైసలు పెట్టలేక, కోర్టులకు తిరగలేక, ఎవరైనా ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడము, ఇట్లా అనేవాళ్ళు కొంతమంది ఏమో అమ్మ మళ్ళీ అమ్మాయి మీద మచ్చబడ్డది అనుకోండి, రేపు మా పిల్లని మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు, సమాజంలో మళ్ళీ ఎవరు మమ్మల్ని చూస్తారు, సమాజంలో మళ్ళీ వీళ్ళ వేస్తుందేమో అనేది కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమో బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు, కానీ చెప్పినా దానివల్ల ఉపయోగం లేదని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, ఏది ఏమున్నా రోషన్ గారు, ఇక మన పిల్లలను మనమే జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఎవరిని ఇక్కడ తండ్రిని నమ్మే పరిస్థితి లేదు, అన్నని నమ్మే పరిస్థితి లేదు, ఇంకా తాతని నమ్మే పరిస్థితి లేదు. ఎవరిని నమ్మకపోతే సమాజంలో ఎలా బతుకుతామండి చెప్పండి? మనం ఒక్కరు సమాజంలో సంఘజీవులా మరి పరాన్న జీవులా ఒకసారి చెప్పండి. ఎవరి మీద ఆధారపడకపోతే సమాజం ఎటువైపు పోతుంది? ఇప్పుడు ఈ రోజు ఏదో పెద్దగా 80 ఏళ్ల ముసలోనికి 20 ఏళ్లకు ఏదో మనకి ఆయనకి జరిమానా విధించడం జరిగి శిక్ష పడ్డదని సంబరాలు చేసుకోవడమా? 3 సంవత్సరాల నుంచి ఎందుకు కాలయాపన చేసిండు? అక్కడ జరిగిందని తెలిస్తే ఇమ్మీడియట్ గా 60 రోజులలో చెయ్యొచ్చు. అలా ఎందుకు చేస్తున్నారని, అలా చేస్తే కోర్టులు ఎందుకైతే? అసలు ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద అయితే ఘోరాతి ఘోరంగా. ఎంత జరిగినా కూడా, ఏది జరిగినా కూడా, ఇన్ని సాక్ష్యాలు మన కళ్ళ ముందున్నా నేరస్తుడు నేరం ఒప్పుకున్నా కూడా దాన్ని ఎందుకు పొడిగిస్తున్నారో అదే అర్థం కాని సమస్య. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే నోరు ఉంటుందని చెప్పి చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళని వివిధంగా, అంటే వాళ్ళు రేపు సమాజానికి రాబోయే కాలానికి వాళ్ళ సమాధానం ఏం చెప్తారండి? సుమన్ టీవీ ప్రతి విషయంలో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు స్పందించడము, అవేర్నెస్ తీసుకురావడం చాలా సందర్భాలలో చేస్తుంది. ఇంత అలర్ట్ అవుతున్నాం, ఇంత ప్రచారం చేస్తున్నారు, ప్రతి విషయంలో మీరు స్పందిస్తున్నారు. ఈ వ్యక్తి మీద నిజంగా చాలా ప్రచారం అవసరం. ఇలాంటి వాడికి ఈ కేసు పడ్డది, సరే లేటుగా అయినా కూడా ఒక శిక్ష పడింది అనేది. ఇప్పుడు 80 సంవత్సరాలు అంటే ఇంకా 20 అంటే 100 ఏళ్ళు అయితే బతకడు అంటే. ఇప్పుడు మా అంటే ఇంకొక 5-6 సంవత్సరాలు. కానీ ఈ వయసులో శిక్ష పడితే లాభం ఏముందండి? ప్రచాతం ఎక్కడ ఉంటది? వాడికి జీవితం లేకుండా చెయ్యాలి. ఇలా జరిగినందుకు చేతులు కాళ్ళు, ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడాలంటే ఇంకా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నేను వాడలేను, కానీ అలా చేస్తేనే అప్పుడు ఒక్కొక్కడికి ఒంట్లో, ఇక్కడ ఆడ గాని మొగ కానివ్వండి, చట్టం అనేది సీరియస్ గా ఉంటేనే ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటారు. కొంతమంది నిన్న మొన్న మనం చూసినాం కదా, ఆడవాళ్ళు కన్న తల్లులు పిల్లల వాళ్ళ సుఖం కోసం పిల్లలను కూడా, ఎక్కడి దౌర్భాగ్యం అండి ఇది? అసలు ఏ కాలంలో ఉన్నాము? బ్రహ్మం గారు చెప్పినట్టు కాలం ఎడిపోతుంది. వీళ్ళ సుఖం కోసము ఎవరితో కులుక్కుంటూ పిల్లలు అడ్డొస్తున్నారని పసిపిల్లలని చంపడం, ఈ 80 ఏళ్ల ముస్తులోడేమో చిన్నపిల్లలను చేయడం, ఏమన్నా సమాజంలో ఏమన్నా ఉందా అండి? మానవత్వ విలువలే, అసలు విలువలు లేని సమాజంలో బతుకుతున్నాము. సిగ్గా అనిపిస్తుంది. అసలు ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎవరితో ఉండాలో అర్థం కావట్లేదు. అసలు ఫ్యూచర్ ఏంటి అంటే, కనీసం ఇప్పుడన్నా ఈ మహిళా సంఘాలము
ఒక మహిళలు ఈరోజు మీలాంటి షోలు పెట్టడం ద్వారా వచ్చి మాట్లాడగలుగుతున్నాం. మరి రాబోయే రోజులలో ఈ మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు సార్. నేను చెప్తున్నాను కదా, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. అప్పుడు పరిస్థితి ఏంది? ప్రశ్నించకపోతే ప్రశ్నించేవాడిదే రాజ్యం అయిపోతుంది. మనం ప్రశ్నించలేదు అనుకోండి, ఇంకా రాజ్యం వాడిది అయిపోతుంది. మరి ఇలా అందరం కూడా అవేర్నెస్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇమ్మీడియట్ గా నిజంగా చట్టాన్ని మన చేతులకు తీసుకునేటట్టుంటే అసలు మనమే షూట్ చేసేవాళ్ళం, లేకపోతే మనమే వాడి కాలో చేయలేరు కొట్టారు. కానీ ఎంత చేసినా కూడా మీరు జర్నలిజంలో ఉన్నా, మేము ఒక సామాజిక సేవలో ఉన్నా, మనం రెండు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా కూడా ఏం చేయలేము అనేది ఒక్కొక్కసారి అనిపిస్తుంటది. ఏం మాట్లాడినా ఏముంటది, ఇదే ఉంటది, మన న్యాయం జరగలేకపోతుంది. మనకే భయం వేస్తుంది, ఏ నిమిషంలో ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అని మనకే భయం వేస్తుంది. రెగ్యులర్ గా ఇన్ని రకాల న్యూస్ చేసే మాకే, అరే ఈ న్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్లో ఏం వినాల్సి వస్తుందో, మళ్ళీ బయటకు వెళ్తే, షూట్ రూమ్ నుంచి బయటకు వెళ్తే అలా అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే భారతదేశంలో ఇన్ని రకాల విలువలు, సాంప్రదాయాలు అన్ని రకాలుగా మనం ఫాలో అవుతున్నాం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం, మనకి మనం డబ్బాలు కొట్టుకుంటాం. కానీ ఇన్ని రకాల దారుణాలు జరుగుతున్నా కానీ సొసైటీలో, అంటే నిమిషానికి ఒక రేప్ జరుగుతుంది, నిమిషానికి ఒక దారుణం, అతి దారుణం, మర్డర్స్, వరస్ట్గా ఉంది అసలు సిచ్యువేషన్. మరి ఎందుకు ఇటువైపు, అంటే యూత్ కన్నా కూడా అండి 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు దారుణాలు ఇప్పుడు చెప్పాలంటే. యూత్ ఏముంది, యూత్ లేదు ఎక్కువ శాతం. మీరు ఈ మధ్య కాలంలో 50-60 సంవత్సరాలు ఆ లోపు వాళ్ళ, అంటే వీళ్ళకేం పోయే కాలం వచ్చిందండి నాకు అర్థం కాదు. జీవితాన్ని మొత్తం చదివిండ్రు, జీవితంలో అన్ని ఒడదుడుకులు చూసిండ్రు, అంటే ఇప్పుడు అన్ని తెలిసి చేస్తున్నట్టే కదా వీళ్ళు. అంటే వీళ్ళని మనం సమర్థించుకుంటూ వీళ్ళకి ఒక జైల్లో వీళ్ళకి 3 పూటల మళ్ళీ తిండి పెట్టడము, వాడికి ఆరోగ్యపరంగా బాగాలేకపోతే హాస్పిటల్కి డాక్టర్లు చూపించడము, వాడికి మంచిగా ఇంకేముందండి 3 పూటల తింటున్నాడు, హాయిగా ఉంటున్నాడు. ఇలాంటి వాళ్ళ గురించి అసలు కోర్టు చట్టాలు ఎందుకు మార్పులు రావో, రాజ్యాంగంలో ఎందుకు మనం మార్పు తీసుకురాలేము, ఎందుకు అసలు మనం రాసిన రాజ్యాంగాన్ని మనం ఎందుకు తిరగ రాయలేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే గతంలో ఇంత ఘోరంగా లేదండి. అసలు ఎట్లా ఉందంటే, ఈడంగా జరుగుతుందంటే, అరే ఈడంగా జరుగుతుంటే ఈడంగా ఇంకో కేసు వస్తూనే ఉంటది. మొన్న ఒక అమ్మాయి ఒక బాబుని చంపిందని, కానీ ఈడంగా 2 ఏళ్ళ బాబుని ఇంకొక ఆమె చంపింది. అది ఇక్కడ జరుగుతుంటే వాళ్ళకి ఏం కాలేదు కదా, మాకేమవుతుంది, 3 నెలలు పోతాం, మేము వస్తాం అనేది సింపుల్ సిటీగా అయిపోయింది. దొంగతనం చేసినోనికి శిక్షలు లేవు, చీటింగ్ చేసినోనికి శిక్షలు లేవు, మాట్లాడిన వాళ్ళకి ఇట్లా మనము ఇలా జరుగుతుంది సమాజంలో, ఇలా ఉండండి అన్న వాళ్ళకి మాత్రం కేరండి. దాంట్లో మాత్రం ఇమ్మీడియట్ గా పోలీసులు రియాక్ట్ అవుతారు. అంటే మీరు ఏ రకంగా వాళ్ళు ఏదన్నా ఉంటారండి, మీరు ప్రశ్నించకండి, మీరు నిందించకండి, మీరు అడగకండి అనే కోణంలో మాత్రం డిపార్ట్మెంట్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది. మనం నిన్న చేసిన కొన్ని సందర్భాలలో చూసినాం కదండి, ఇలా ప్రశ్నిస్తే ఈజీగా ఈ నందూసు వాళ్ళు కానివ్వండి, మేము కేసులు పెడతామండి, మేము అది పెడతాం అంటే వీళ్ళు చేసే ఎదవేశాలు అన్నీ వేస్తుంటారు. కేసులు అనేది వాళ్ళకు ఉంటాయి, కానీ ఇలాంటి చట్టం కానివ్వండి, ఇక్కడ ఇష్టం లేని వ్యక్తులను ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడు కేసులని తీవ్రంగా ఒక 60 రోజులలో తీర్పు అనేది వస్తేనే సమాజంలో కొద్దిగా గొప్ప భయం అనేది ఉంటుంది. అసలు ఈ రోజు ఇక్కడ చంపిందా అంటే ఇలాంటివి నిజంగా అందరం ఖండించాలి. ఒక్కసారి అందరూ కళ్ళు తెరిచి చూడండి, సమాజంలో ఏం జరుగుతుందో. మన ఇంట్లో జరగలేదు కదా అని మనం చాలా సేఫ్గా ఉన్నాం కదా అన్న ఫీలింగ్ అయితే వద్దండి. సమాజంలో చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదున్నా కానీ స్వచ్ఛందంగా మీ ప్లాట్ఫామ్స్ మీద పెట్టుకుంటున్నారు, ట్వీట్ చేస్తున్నారు, లేకపోతే వీడియో పెడుతున్నారు, మీ అనాలిసిస్ కూడా. డెఫినెట్గా ఇలాంటివి వచ్చినప్పుడు కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి సో న్యాయం వైపుగా నిలబడాలని చాలామందిని నేను కోరుకుంటున్నాను, వ్యూయర్స్ని కోరుకుంటున్నాను. సో ఎనీహౌ సంధ్య రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి స్పందించినందుకు. అట్లీస్ట్ కొంతమంది మహిళలు అప్పుడప్పుడు వచ్చి స్పందించడం వల్ల ఈ సమాజంలో మార్పు ఏదో జరిగిపోతుందని నేను చెప్పదు, కానీ అట్లీస్ట్ కొంతమందికైనా కానీ ఒక చిన్న మెలకువ, ఓకే అలర్ట్ అవుదాం మనం కూడా అని ఒక చిన్న మా ఈ ఆలోచన అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.